27న మన దేవర థియేటర్ లో దిగుతా ఉన్నాడు. రేపే పులివెందుల్లో పులి దిగుతా. కంపల్సరీ దేవర అనేది బ్లాక్ బస్టర్ హిట్, కంపల్సరీ రికార్డులు తిరగరాస్తుంది. రచ్చ ఖర్చైనా పర్లేదు, రేపు మాత్రం రచ్చ రచ్చే. సినిమా చూసిన తర్వాత మీకు నచ్చిందా నచ్చలేదు, నచ్చకపోతే నచ్చలేదని చెప్పుకోరు, నచ్చిందని చెప్పుకోరు. అంతేగాని సినిమా రిలీజ్ కాకముందే దేవర అట్లుంది, సినిమా ఇట్లుంది, ఫ్లాప్ అది అని వాళ్ళకు రాడ్ దిగిపోతుంది. చెప్తానా, ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళే అది ఏది వ్యూస్ కోసం మీరెంత ప్రయత్నం చేసినా మీరేం కూడా వీకలేరు. ఎందుకంటే మాకు ఇతర హీరోల ఫ్యాన్ సపోర్ట్ కూడా ఉంది. ప్రభాస్ అన్న, పవన్ అన్న, మన అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబ్, ఇట్లా ప్రతి ఒక్క హీరో ఫ్యాన్ సపోర్ట్, హీరోల సపోర్ట్ ఉంది, హీరో ఫ్యాన్ సపోర్ట్ ఉంది. మనల్ని ఎవడు రాయిపోయింది అక్కడ అంటారు మస్తు, అరే ఎందుకు రాంది అభిమానం, హీరో ఏమని ఇస్తాను క్లియర్గా లైవ్లా అంతా ఒక అభిమానికి, ఒక క్యాన్సర్ పేషెంట్ బాధపడతాడు ఒక అభిమానాన్ని ఎంత సపోర్ట్ ఇచ్చి ఎంత ట్రీట్మెంట్ కథా కార్ఖానాన్ని చూసుకున్నాడు. అది చాలా అభిమానం. చెత్తది వాళ్ళు వ్యూస్ కోసం దేవరని ఆచార్యతో పోలుస్తున్నారు అనమాట. ఆచార్య 2 పాతఘట్టం అని చెప్పను, పాతఘట్టం ఆచార్య 2 అంటే నోట్లో గొట్టం కూర్చాం. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నేను అనుకున్న అనిరుద్ధ్ పక్క ప్రతి ఒక్క సినిమా చూసుకున్నట్టయితే సీట్లకి లేసే ఎగిరే మూమెంట్ పక్కా ఉంటాయి. ఈ థియేట్రికల్ ట్రైలర్లా ఎన్టీఆర్ అన్న ఇప్పుడు వాళ్ళు సైడ్కి డప్పులు కొడుతుంటారు, మంట దగ్గర డ్యాన్స్ చేస్తుంటాడు. ఆ డ్యాన్స్ మాత్రం థియేటర్లో పొక్కిలు ఉంటుంది, పొట్టుపడి డ్యాన్స్ ఉంటుంది. సీట్లు ఉన్న వాళ్ళు లేచి మరీ అవుతారు పక్క, డౌట్ లేదు. ఎక్కడైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించి ఈ వీడియో కింద కామెంట్ పెట్టగలరు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఎట్టున్నారు? మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇవాళ వీడియో ఏంటంటే 27న మన దేవర థియేటర్లో దిగుతా ఉన్నాడు. నేను ట్రోల్స్ చేసే వారికి ఒకటే చెప్తానా, బ్రో మీరు సినిమా చూసిన తర్వాత మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్పురు, లేదంటే లేదని చెప్పురు. కానీ మంచిగా ఉన్న సినిమాని మంచిగా లేదు, వేస్ట్ సినిమా, వరస్ట్ సినిమా అని చెప్పి వ్యూస్ కోసం మీరు తప్పుగా ట్రోల్ చేస్తే మాత్రం ఒక్కొక్కరికి చెప్పినా కదా రాటు దిగిపోతుంది. అన్ని కనిపెట్టి ఎంబట పడి తొక్కు ఎట్లా కొట్టాలని అట్లా కొడతాం. సో అంటే రియాలిటీ చెప్పుకుంటే మనం పెద్ద దానికి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అరే నిజమేరా అన్న ఫీలింగ్ ఉండాలి. ఏదన్నా కానీ ఒరిజినల్ మాట్లాడుకో. వ్యూస్ కోసం తప్పుగా మూవీని పబ్లిక్ టాక్ తప్పుగా అనేది ఇస్తే మాత్రం మామూలుగా ఉండదు. సో అరే ఫ్రెండ్స్, ఏంటంటే ఒక సినిమా తీసే వెనకాల, ఒక సినిమా వెనకాల ఎంతో కష్టం ఉంటుంది. డైరెక్టర్లు కానీ, యాక్టర్లు కానీ, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానీ వెనకాల ఒక సినిమాకి లక్షల మంది పనిచేస్తారు. అలా కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని మనం చిన్న మాటతోనే మంచి లేదు వరస్ట్ సినిమా అంటే అది ఎంత బాధాకరం చెప్పు. అంతెందుకు ఒక 10 నిమిషాలు షార్ట్ ఫిలిం తీరి మీరు సింపుల్గా, మీకు తెలుస్తుంది ఎంత కష్టం ఉంటుంది. ఒక 10 నిమిషాలు షార్ట్ ఫిలింకి స్టోరీ కావాలి, డైరెక్షన్ కావాలి, కెమెరా కావాలి, ఎడిటింగ్ కావాలి. అవన్నీ తీసిన తర్వాత వ్యూస్ రాకపోతే ఎంత బాగా అనిపిస్తుంది. సేమ్ ఇది కూడా ఒక సినిమా అనేది, ఇంకా ఇదైతే చిన్న వ్యవస్థ కానీ సినిమా అనేది లక్షల కోట్లకు సంబంధించింది. కోట్ల వ్యవస్థ, కోట్ల ఖర్చు, అలాగే హీరో కష్టం, డైరెక్టర్ కష్టం, ప్రొడ్యూసరు, ప్రతి ఒక్కళ్ళ కష్టం. ఒక లక్షల మంది కష్టం ఉంటుంది. సో మీరు సినిమాగా చూసి కొంచెం సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తప్పుడు రివ్యూలు ఇవ్వద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కాకపోతే నేను పక్కా చెప్తానా, ఈ సంవత్సరం దేవర నామ సంవత్సరం అన్నట్టు మన త్రివిక్రమ్ గారు చెప్పారు కాబట్టి ఈ సంవత్సరం దేవర నామ సంవత్సరం అన్నట్టే పక్కా. దేవర 27 నాడు థియేటర్లు దిగుతుంది. థియేటర్లు మొత్తం తగలబడిపోతాయి సీట్లు. ఇప్పుడు మన థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసిరు భయ్య, నాకైతే ఎక్సలెంట్ నచ్చింది. ఇక ట్రోల్ చేసే చేతనా కొడుకులు ట్రోల్స్ అన్నీ చెడుగా చేస్తూనే ఉంటారు, అది కామను. ఎదుగుతూ ఉంటే కొంతమందికి నచ్చదు, ఎదవాళ్ళకి అలా నోట్ల రాళ్ళు దింపాలి, అలాంటి టైం కూడా వస్తుంది. సరే ఓకే. ఆ థియేట్రికల్ ట్రైలర్లో నేను అనుకున్న అనిరుద్ధ్ పక్క ప్రతి ఒక్క సినిమా చూసుకున్నట్టయితే సీట్లకి లేసే ఎగిరే మూమెంట్ పక్కా ఉంటాయి.
ఈ థియేట్రికల్ ట్రైలర్లో ఎన్టీఆర్ అన్న ఇప్పుడు వాళ్ళు సైడ్కి డప్పులు కొడుతుంటారు, మంట దగ్గర డ్యాన్స్ చేస్తుంటాడు మన పెద్ద దేవర. ఆ డ్యాన్స్ మాత్రం థియేటర్లో పొక్కిలు ఉంటుంది, పొట్టుపడి డ్యాన్స్ ఉంటుంది. సీట్లు ఉన్న వాళ్ళు లేచి మరీ ఎగుతారు, పక్క డౌట్ లేదు. మొత్తం మాస్ జాతర ఉంటుంది జైచల్లా. కానీ ఇక మొత్తం థియేటర్లో అంటే మా సైడ్ మా జైచల్లా థియేటర్లు ఉన్నాయి కాబట్టి మొత్తం థియేటర్లో రచ్చ ఉంటుంది. వీలైతే ఆ రోజు కూడా వీడియో తీసి థియేటర్ల ముందు మా పండగ దేవర జాతర ఎట్లుంటుంది అనేది నేను తీసి ఒక బ్లాగ్ పెడతా. సో ఈ వీడియోలో మీకు చెప్పేది ఏంటంటే ముందుగా ఒక మాట చెప్తున్నా ఫ్రెండ్స్, నేను ఎన్టీఆర్ అన్న గురించి, దేవర గురించి, దేవరను చెడుగా ట్రోల్ చేసే వాళ్ళ గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నా. అంటే ఎన్టీఆర్ అన్న మీద ఉన్న ప్రేమ కొద్దీ నేను ఎక్కువ అంటే మనకు నచ్చిన వ్యక్తి గురించి మనం ఎక్కువ చెప్పుకుంటాం, అంటే ఉన్నదే చెప్పుకుంటాం. కొంతమంది అరే బాగా ఓవర్గా చెప్తాను రా అనుకుంటారు కావచ్చు. అలాంటి వాళ్ళకి ముందే చెప్తానా, ఓవర్గా చెప్తాను రా అనే ఫీలింగ్ ఎవరికన్నా ఉంటే వాళ్ళు ఇప్పుడే స్కిప్ చేయవచ్చు వీడియోని. సో ఎన్టీఆర్ అన్న మీద ఉన్న అభిమానం, దేవర మీద ఉన్న హైపు అంతా ఎక్సైటెడ్ ఉన్నామన్నమాట. ఎప్పుడు థియేటర్లో పడుతుంది, ఎప్పుడు థియేటర్ పోదాం, ఎప్పుడు మొత్తం బాక్స్ ఆఫీస్ బద్దలు చేస్తుంది దేవరా అనేది ఎక్సైటింగ్ ఉందన్నమాట. అంటే దానికన్నా ముందు కొంతమంది చెత్తది వాళ్ళు వ్యూస్ కోసం దేవరని ఆచార్యతో పోలుస్తున్నారు అనమాట. ఆచార్య టు పాతఘట్టం అని చెప్పను, పాతఘట్టం ఆచార్య టు అంటే నోట్లో గొట్టం కూర్చాం. అరే ఒక సినిమాని మనం పాజిటివ్గా చూస్తే పాజిటివ్గానే ఉంటుంది, నెగిటివ్గా చూస్తే నెగిటివ్. మనం వాళ్ళ తప్పులు ఏం వెతకాలి, వాళ్ళు ఏముంది తప్పు అని మనం అదే థాట్ ఉంటే వాళ్ళకి మనకు తప్పులే కనబడతాయి. అరే ఒక సినిమాలోకి చూడరా బాయ్, ఎందుకు అంతా మీరు నెగిటివ్గా మాట్లాడతారు? మీరు నెగిటివ్గా మాట్లాడినంత మాత్రాన మాకు ఎన్టీకి కూడా మా అన్నకి ఎన్టీకి కూడా పాడిగారు. సో అంటే నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు మళ్ళీ కొద్ది యూట్యూబ్ ఛానల్ వాళ్ళే, అది ఏది వ్యూస్ కోసం. మీరెంత ప్రయత్నం చేసినా మీరేం కూడా వీకలేరు. ఎందుకంటే మాకు ఇతర హీరోల ఫ్యాన్ సపోర్ట్ కూడా ఉంది. ప్రభాస్ అన్న, పవన్ అన్న, మన అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబ్, ఇట్లా ప్రతి ఒక్క హీరో ఫ్యాన్ సపోర్ట్, హీరోల సపోర్ట్ ఉంది, హీరో ఫ్యాన్ సపోర్ట్ ఉంది. ఏదో నేను కావాలని చెప్తలేను. మీరు మన ఈ ట్రైలర్లో కానీ, థియేట్రికల్ ట్రైలర్లో కానీ ప్రతి ఒక్క దేవర సినిమాకి సంబంధించిన ఆ వీడియోల కింద చూడండి. పవన్ అన్న ఫ్యాన్స్, మేము పవన్ అన్న ఫ్యాన్స్ కానీ సపోర్ట్ దేవర ఎన్టీఆర్, మేము చరణ్ అన్న ఫ్యాన్స్ కానీ సపోర్ట్ దేవర ఎన్టీఆర్, ఇట్లా మేము అల్లు అర్జున్ ఫ్యాన్ సపోర్ట్ ఎన్టీఆర్ దేవర సినిమా అని చెప్పి ప్రతి హీరో అభిమాని కామెంటు ఆ దేవరకు సంబంధించిన వీడియోలలో కామెంట్ అయితే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసుకుంటే క్లియర్ కనబడుతుంది. సో మీరెంత దేవర గురించి చెడుగా ట్రోల్ చేసినా, చెడుగా చెప్పినా అన్న ఎంటిగా పాటి కాదు, దేవర ఎంటిగా పాటి కాదు. సో మాకు ప్రతి హీరో అభిమాని సపోర్ట్ ఉంది, ప్రతి హీరో సపోర్ట్ ఉంది. సో మీరు ఎంత చేసినా ఏం బీకలేరు. సో ఇక సినిమా విషయానికి వస్తే 27 నాడు మొత్తం పొట్టు అంటే 27, 26 నాడే నైట్ ప్రీమియర్ షోస్ అన్న పడతాయి అనమాట. ప్రీమియర్ అన్న కొద్దిగా ఇంగ్లీష్ తిరుగుతలేదు మనకు, నాలుగే టోటల్ ఇంటర్నేషనల్ డ్యామేజ్ అని తెలుగు మీడియం ఇన్ గవర్నమెంట్ స్కూల్ అనమాట. సో దేవర్ సినిమా థియేటర్లో మాత్రం 27 నాడు పొక్కీలు ఉంటుంది, పొట్టు ఫుల్ ఎంజాయ్. కానీ థియేటర్లో ఇక ఏ లెవెల్ ఇక మైండ్ ఎప్పుడు అన్న అంత ఎక్సైటింగ్ ఉంది. ఎందుకో అదే వేరే అనిపిస్తుంది. అరే అంత అభిమానం ఇగో నా వరకైతే ఫ్రెండ్స్ చంపేంత అభిమానం కాదు నాది, చచ్చేంత అభిమానం కాదు నాది. ఒక థియేటర్కి పోయి సినిమా ఫస్ట్ షో చూడాలనే అంత అభిమానం. ఆ సినిమా ఫ్లాప్ అయినా కానీ మళ్ళీ పోయే అంత అభిమానం ఉందన్నమాట. మనకు మితిమీరిన అభిమానం కూడా కాదు మనది. అంటే ఎవరికైనా కూడా ఇంతే ఉండాలి, మితిమీరిన అభిమానం కూడా ఉండద్దు. దానివల్ల అనర్థాలు జరుగుతుంది తప్ప లాభాలు ఏం లేవు. సో దేవరని సినిమా చూసిన తర్వాత మీకు నచ్చిందా నచ్చలేదు, నచ్చకపోతే నచ్చలేదని చెప్పుకోరు, నచ్చిందని చెప్పుకోరు. అంతేగాని సినిమా రిలీజ్ కాకముందే దేవర అట్లుంది, సినిమా ఇట్లుంది, ఫ్లాప్ అది అని వాళ్ళకు రాడ్ దిగిపోతుంది చెప్తానా. సినిమా చూసిన తర్వాత అప్పుడు మీరు మాట్లాడుకోరు మంచిగా ఉందా లేదా. ఎగ్జాక్ట్లీగా చెప్తానా, దాంట్లో డౌటే లేదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఉంటుంది కంపల్సరీ. అసలు కొత్త ప్రపంచాన్ని ఊహించడం మన కొరటాలన్న కంపల్సరీ. దేవర అనేది బ్లాక్ బస్టర్ హిట్, కంపల్సరీ రికార్డులు తిరగరాస్తుంది. కాబట్టి మీరు అందరూ 27 నాడు సినిమాకి పోయి మా దేవరని
మా ఎన్టీఆర్ అని సపోర్ట్ చేసి ఆ దేవర సినిమా అనేది బ్లాక్ బస్టర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ట్రోల్స్ చేసే వాళ్ళకు మరీ చెప్తానా, మా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ తరఫున నేను చెప్తా ఉండా, ఒక్కొక్కడికి దిగుతూ ఉంటుంది. మన దేవర చేతుల కత్తి ఉంటుంది చూసారా, ఏమో గొచ్చుతాం. ఒక సినిమా లవర్స్గా మనం ఒక సినిమా రేంజ్లో చూసి ఒక ఎక్స్పెక్టేషన్తోనే పోవాలి. మనం పోతే అప్పుడు ఇక జెన్యున్గా మాట్లాడుకుందాం. ఇలా నేను అభిమాని ఏదో నేను చెప్పడం అని కాదు, కానీ సినిమాకి పోదాం. ఫస్ట్ సినిమాకి పోయిన తర్వాత సీన్ ఎట్లుంది చూసిన తర్వాత అరే మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్కి అంతకు మించి ఉంది ఆ సినిమా అన్న ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. అంటే మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్పు. ఇక అరే మనం ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని అంతకు ఇట్లుంది ఏంద్రా, సరే ఒరిజినల్గా చెప్పుకుందాం. మంచిగా ఉందంటే మంచిగా ఉందని చెప్పుకుందాం, లేకపోతే లేదని చెప్పుకుందాం. కానీ సినిమా పడక ముందే కొద్దిమంది దేవర ఫ్లాపు, దేవర అట్లుంది, ఆచార్యటు, పాత కట్టం, నోట్లో కొట్టం అని అంటే ఎరగదీస్తాం అట్లా. సో సినిమా చూసిన తర్వాత ఎట్లుంది ఏంది అనేది మాట్లాడుకోవడం తప్పులేదు. ఇక మేమైనా కానీ ఒక ఫ్యాన్స్గా సినిమా మస్తు ఉంటే మంచిగా ఉందని చెప్పుకుంటాం. మేము కూడా అరే సినిమా దెబ్బేసిందిరా అని అనుకుంటాం మంచిగా లేకపోతే. సో సినిమా కాకపోతే అభిమానం అంటే ఏంటంటే సినిమా మంచిగా ఉన్నా సినిమా కోతాం, సినిమా మంచిగా లేకున్నా సినిమా కోతాం. అది దేవర ఎన్టీఆర్ అన్న. ఇది రాజమౌళి తర్వాత మస్తు మంది రాజమౌళి తర్వాత సినిమా ఫ్లాప్ అంటారు. ఆ ట్రెండ్ క్రియేట్ చేసింది మా అన్ననే, మళ్ళీ ఆ ట్రెండ్ని తిరిగి రాసేది కూడా మా అన్ననే. దేవరతోని బ్లాక్ బస్టర్ హిట్, దాంట్లో డౌటే లేదు. ఇక పోతారు అందరూ థియేటర్కే పోతారు. సో నేను 27 నాడు అంటే రేపే టికెట్ బుక్ చేసుకున్నా. ఎప్పుడు తెల్లారుతుంది ఎప్పుడు థియేటర్కి పోదామని ఎక్సైటింగ్ ఉన్నా. ఇక కొంతమంది పెద్దోళ్ళు మా సైడ్ ఇట్లా అంటారు, హీరో గురించి మనం అంతా ఆడతాము, టికెట్లు, పూలదండలు, కొబ్బరికాయలు, పాలాభిషేకాలు ఇవన్నీ చేద్దాం, మనకేమన్నా హీరో ఇద్దరా, ఎందుకు అంత అభిమానం. రీసెంట్గా మన ఎన్టీఆర్ అభిమానం అన్నకు ఒక అన్నకి క్యాన్సర్ వచ్చి ఎవరి సినిమా చూడాలనేది అన్న కోరిక అన్నట్టు. ఇప్పుడు మా అన్నకి క్యాన్సర్ వచ్చింది, ఎట్లా అయ్యింది అని బాధపడుతుంటే మన అన్నకి అంటే ఆ వీడియో మన అన్న దాకా తీసుకుపోయారు, ఎన్టీఆర్ అన్న దాకా. ఇక అన్న ఫోన్ చేసి ధైర్యం చెప్పి మనం కలిసి చూస్తున్నాం సినిమా, నువ్వు దేవర సినిమా చూస్తావు, నువ్వు భయపడకని మస్తు ధైర్యం చెప్పి ఆర్థికంగా కూడా ఎంతో కొంత అయితే సాయం చేసిండు. అది అలిగా అభిమానం పెట్టుకోవడానికి అంటారు మస్తు. అరే ఎందుకు రాంతి అభిమానం, హీరో ఏమని ఇస్తాను క్లియర్గా లైవ్లా అంతా ఒక అభిమానికి, ఒక క్యాన్సర్ పేషెంట్ బాధపడతాడు ఒక అభిమానాన్ని ఎంత సపోర్ట్ ఇచ్చి ఎంత ట్రీట్మెంటు కథాకారకం అన్నీ చూసుకున్నాడు. అది చాలు అభిమానం. ఇంకా ఏ రకంగా చెప్పు, ఇక అదొకటి చాలు. అన్న మీద ఉన్న అభిమానం, అన్న మీద ఉన్న ప్రేమ. నాకు తెలిసి నేను చిన్నప్పటి నుండి అంటే సింహాద్రి సినిమా అప్పటి నుంచి అన్నకు పిచ్చ అభిమానం అన్నట్టు. నేను డై హార్డ్ ఫ్యాన్ ఎన్టీఆర్ అన్నకి. సో ఫ్రెండ్స్, అందరు కలిసి మా దేవరాన్ని హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. మస్తు అంటే మస్తు బాగా అనిపించింది. నేను ఇంకా TV9 లైవ్ 6 నుంచి మొదలుపెట్టిన. ఇంకెప్పుడు స్టార్ట్ అవుతుంది 7 అయింది, 8 అయింది, 8:30 అయింది, 9 అయింది. మొత్తం అంగడంగడైంది. వాళ్ళు వాస్తవానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేయాలి కానీ చిన్నగా ప్లాన్ చేసి నాశనం చేశారు. సో ఏదేమైనా కానీ ఇక అన్న స్పీచ్ మిస్ అయినామన్న ఫీలింగ్ కలిగింది. అలాగే అనిరుద్ స్టేజ్ మీద పాట దేవరముంగిట నువ్వెంట దూకే ధైర్యమే జాగ్రత్త, ఆ పాటతోని ఈవెంట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతాడన్న హోప్ ఉండే. ఏం చేద్దామని ఆ కథ బొందలోను అంత నాశనం అయింది. సో ఏదేమైనా కానీ దేవర్ని ఎవ్వడు ఆపలేడు. చరిత్ర సృష్టిస్తే మొత్తం రక్తపాతమే. 27 థియేటర్లు దద్దరిల్లిపోతే అలా డౌటే లేదు. అనిరుద్ భయ్య కూడా ఎక్సలెంట్ సాంగ్స్ ఇచ్చిండు. ఇక మొత్తానికి దేవర్ని ఆపేటోడు వెళ్ళాడు. అది ఎట్లా బ్లాక్ బస్టర్ హిట్, దాంట్లో డౌటే లేదు. ఇక ముఖ్యంగా ఇక మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది